హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ టైం అనుకున్న విధంగానే కుంభకర్ణ 1 అని ఎవరు అంటే ఇద్దరుట్లా ఎవరు అనేది తేలబోతా ఉన్నది. ఈరోజు అయితే నలుగురు ఫ్రెండ్స్ కలిసి పోటీ పెట్టుకుంటే అబ్బా పెద్ద వాగ్వాదం తర్వాత బాగా విన్నింగ్ ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు మరి ఈ ఇద్దరుట్లో ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. లాస్ట్ టైం తిండి పోటీలో చిన్న తేడాతోనే బాగా విన్ అవ్వడం జరిగిందనమాట. ఇప్పుడైతే ఈసారి క్లియర్ గా మాట్లాడుకుందాం తినవలసిన పదార్థాల గురించి. అయితే రైస్ అయిపోవాలి అన్న, చూసినా ఏం పెట్టినామో చెప్పు బాబా. రైస్ ఎంత పెట్టినా? ఫస్ట్ రైస్ పెట్టుకున్నాం, ఈ జెయింట్ లెగ్ పీస్ కబాబ్ లెగ్ పీస్ పెట్టుకున్నాము, పప్పు పెట్టుకున్నాము, చారు పెట్టుకున్నాము, ఇది ఏంది గోబీ ఫ్రై పెట్టుకున్నాము, ఇది డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నాము. గోబీ పకోడీ కదా ఇది, గోబీ పకోడా ఫ్రై ఏదో ఒకటి. గోబీ పకోడీ పచ్చి పులుసు. అయితే బాబా రూల్స్ చెప్పాలనే ఆత్రంలో ఇక్కడ ఏమున్నాయో అని చెప్పలేకపోతాను అన్నట్టు. రైస్ ఎంత పెట్టినావు చెప్పు. రైస్ వచ్చేసి 800 గ్రాములు పెట్టుకున్నాము. లెగ్ పీస్, డ్రాగన్ ఫ్రూట్ తినాలి, ఇది పప్పు, చారు, ఈ గోబీ పకోడీ అయిపోవాలి. ఫస్ట్ అది చెప్పు. పప్పు చారు ఒక్కటి తప్ప మిగతా అన్ని అయిపోవాలి. చారు అయిపోయినా అయిపోయినా ఏం కాదు. ఇది అయిపోవాలి, పప్పు అయిపోవాలి, ఇది అయిపోవాలి అన్ని. ఓకేనా? చారు ఒక్కటి అయిపోయినా ఏం కాదు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వర్షం మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. 1 2 3 స్టార్ట్. అంటే నేను మాటలు ఆపేసినాక కూడా వర్ష మాటలు మాట్లాడతలేదు. నాకు ఎప్పటికి మాట్లాడుతూనే ఉంటది అనేది అది వాళ్ళకి జీర్ణం అయిపోయింది. ఇక అది అరుగుతలేదు. భాస్కర్ పప్పు ఎట్లుంది? సూపర్. చారు ఎట్లుంది? నేనే చేసిన. బాగుంది. ఇక్కడికి వచ్చి కూడా వంటలు నేనే చేస్తున్నాను. ఎంత గ్రేట్ అన్నయ్య, మీరు ఇట్లా మెచ్చుకోవాలి. ఫస్ట్ నన్ను మెచ్చుకునే ప్రోగ్రామ్ పెట్టుకో అన్నయ్య. కొంచెం సేపు అట్లయితే బాగా వెళ్తాడు. ఇక్కడ కెమెరా వెనకాల ఎంత మంది ఉన్నారంటే మాటల్లో చెప్పలేను. అంతమంది ఉండి ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో అర్థం కాకుండా కమాన్ 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 అని అంటారు. గోవిందన్న అంటావు, ఓడిపోతా అనే భయానికి ఎక్కువ తినద్దట. ఓ పప్పు పోసిండు బావా. అయ్యో భాస్కర్ దాంట్లో అన్నం మస్తు తక్కువ ఉంది బావా. ఈసారి నేను బావకే సపోర్ట్ చేస్తానా? వద్దనా సపోర్ట్? వద్దంటాను. ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ పక్కకు పెట్టి బావా, అవన్నీ తినాలని చూడకు. అన్నీ తినాలి బాయ్ భాస్కర్. అయితే పోయినసారి విన్నింగ్ ఇవ్వడానికి చాలా కష్టం అయిపోయింది అనమాట. లాస్ట్కు పెరుగుండి సూప్ ఉండి ఆ పెరుగు తాగుతూనే విన్నింగ్ అని భాస్కర్ అన్న అనడం వల్ల ఈసారి ప్రతిదీ క్లుప్తంగా నోటీస్ బోర్డు అన్నట్టు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకులు అన్నీ తినన్నట్టు. ఒక చారులో ఉన్నాయి తప్ప మిగతా అన్ని ఖచ్చితంగా ఉడవాలి. పప్పు కూడా క్లీన్గా నీట్గా ఆ గిన్నెలో బౌల్లో ఉండదు. మా ఆయన ఒక్కటే బుక్క చాలు, మా కన్నయ్య ఒక పూట అన్నం తింటాడు. అంత పెద్ద బుక్క పెట్టి గోవిందన్నయ్య మొన్న చేసిందాక ఈరోజు కూడా చేస్తాడు. గెలుపు మాదే అని భాస్కర్ అన్న వైపు ఉన్నాడు. ఈ కుంభకర్ణ అనే ట్యాగ్ లైన్ కోసం మా ఆయన ఏం చేస్తాడో. ఫిష్ ఉంది బావా, పకోడీ, గోబీ పకోడీ ఉంది. భాస్కర్ అన్న కమాన్. ఎల్లిపాయలు వచ్చినట్టు వచ్చిండ దాన్ని మొత్తం. ఎల్లిపాయలు బాగా ముంగండి పెట్టాలి. చికెన్ వస్తాడు మొత్తం మొక్క నుంచి. ఇక్కడ అందరూ పక్క నుంచి కమాన్ భాస్కర్ అన్న కమాన్ భాస్కర్ అన్న అని యుద్ధం చేస్తారు. భాస్కర్ మనం విన్నా, ఎందుకంటే కింద వాడతాడు నువ్వే విన్నా. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ నమ్మలాలి. ఎందుకు బాబా చారుదాడు? అయిపోయింది. వెనకాలకి రండి ఒకసారి. విన్నింగ్ ఎవరో ఇద్దాం. విన్ అయితే మాదే, గెలుపు మంది మాదేని భయపడుతుండు కిరణ్. భాస్కర్ ఏం రాష్ట్రం గెలుపు మందే, ఇబ్బంది ఏం లేదు. గెలుపు అయితే మాదేని భయపడుతుండు కిరణ్. ఏం కాదు గెలిచాం మనం, ఇంక ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది పడే అవసరం ఏం లేదు.
విన్నర్ గుడ్ బాయ్ ఇంకా కిరణ్ తిందు ఏముంది అన్నయ్య నువ్వు ఆగం చేసేటట్టు నువ్వు ఓడిపోతే ఇబ్బంది ప్రమాదం ఏం కాదులే భయపడక ఏమి ఓటమి అనేది అందరికీ వస్తుంది కామన్ అది గెలుపు అనేది కాదు ఏమండి గెలిచామా ఓకే నవ్వించి ఆపేసినట్టున్నాడు గోవిందన్న నవ్వించి ఏంటి అందరూ మేము లేపడం ఏమండి లేపడం కోసం గెలుపు కావాలి ముందు మనకి ఏ భాస్కర్ వాటర్ కూడా మనం ఎక్కువ తాగాము ఫినిష్ బకాసురా అయిపోయింది నువ్వనరా భయపడతాను నాకు ఇంకొక బాగా అన్నం అయితే మంచిగా ఏ అన్నం కాదు ఇటువైపు చూసుకో ఇటువైపు ఉందో ఏం అవసరం లేదు నేను అంటే ఇప్పుడు వాటర్ నువ్వు తాగవా అంటే నేను ఎక్స్ట్రా తాగిన అన్నట్టు అంటే నైవే ఎక్కువ తిన్నా అంటే నాకు ఏం చెప్పదు నిన్న గిట్టే చేసిండు మొన్న గిట్టే చేసిండు వాటర్ తాగకుండా తినడం అనేది రికార్డ్ అది ఓకే మొత్తం తిన్నా గెలుపు నువ్వే ఒక్కరు వాటర్ తాగలేదు చూడు ఒక్కటి దీని వాటర్ అని గెలుపు ఎవరిదమ్మా చెప్పు భాస్కర్ కదా అన్నయ్య మామూలుగా తినేటప్పుడు కూడా వాటర్ తాగవా అన్నయ్య లేదు వాటర్ గిట్ మనం ఏమనుకోలే ఏదావిడ అనుకోలేదు లాజిక్ అయితే దొరికిందిగా నెక్స్ట్ టైం వాటర్ పెట్టుకోవద్దు ఒక్కొక్క పోటీతోని ఒక్కొక్కటి వీళ్ళు నేర్చుకుంటారు నెక్స్ట్ టైం బట్టి వాటర్ పెట్టారట పోయినసారి ఏమనుకున్నారంటే అన్ని ఒడవాలి అనేది ఖచ్చితంగా రూల్ పెట్టుకోవాలి పెరుగు మనం సూప్ వదిలేసాం కదా ఈసారి అన్నయ్యది కొంచెం పప్పు ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఉండే ఇంకా బావ చెప్పే వరకు బావ ఏమనిపించింది బావ చెప్పు చాలా మంచిగా అనిపించింది భాస్కర్ పోటీ పెట్టుకుంటే ఇక అసలు 2-3 రోజుల దాకా నన్ను టార్చర్ చేసిండు ఎప్పటికీ నేను వచ్చినప్పటి నుండి ఇప్పుడు వచ్చి 2 రోజులు అవుతుంది ప్రతిసారి గోవింద్ అన్ను భాస్కర్ నన్ను టార్గెట్ చేసి అడిగి పోయి ముచ్చట పెట్టుకుంటూ పుష్పని చెవులు మూతులు కొరుకున్నాడు అంటే కిరణ్ అన్న మీద గెలవాలి నేను 100 మంది ఫోన్ చేసి ఎంకేటీ కిరణ్ అన్న మీద నేను గెలిచిన తినిపోతున్నా అని చెప్పుకోవాలట యాక్చువల్ గా వాటర్ రాకపోతే నేనే గెలుస్తుంటే వాటర్ తాగిండి కాబట్టి గెలిచిండు అది ఎట్లా వాటరు ఈ ఫ్రెండ్స్ వీళ్ళు తాపుకోటి పెడతారు ఇక వాటర్ లేకుండా తింటే కాదు నెక్స్ట్ టైం వాటర్ లేకుండా తిండి పొట్టు పెట్టుకుందాం మనం ఇప్పుడు నువ్వు అట్లా అన్నావు అనుకో అట్లా కూడా ప్రిపేర్ అయ్యేస్తాడు ఇప్పుడు చెప్తుంది నెక్స్ట్ తిండి పొట్టి రాజెండి ఇప్పుడు చెప్పండి చారు నేనే చేసిన నేను బాగుంది చారు అంటే అన్ని గింతగానో ఐటమ్ తెచ్చిన నేను మంచిగా లేదు పప్పు చాలా ఇక పప్పు కూడా అయ్యో 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 నిన్న పప్పు ఇదివరకు లాస్ట్ టైం తిండిపోటీలా ఏది సూప్ మిగిల్చినందుకు సూప్ అది పెరుగు మిగిల్చినందుకు నాకు ఏం నన్ను ఇట్లా మెతుకు కూడా మింగనియలేదు ఇప్పుడు చేద్దాంరా గోవిందు ఇగో పక్క పంట బుక్ వరకోబోసిండ్రా చూడు పచ్చి పులుసు కూడా అంత అరే మనము క్లారిటీ ఉంటది మన పని లేదు లేదు వీళ్ళు అమ్మో ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అట్లా చేస్తాను తిన్నా చికెన్ మొత్తం చికెన్ మొత్తం పిసికి 2 చేతులు పిసికినా గెలుపు కోసం ఏమైనా చేసేటట్టున్నాడు ఎందుకంటే ఇప్పుడైతే ఇగో కిరణ్ నిజం చెప్తున్నా ఓడిపోవచ్చు కానీ నెక్స్ట్ టైం వాటర్ లేకుండా పెడతా చూసుకున్నా ఓకే నెక్స్ట్ టైం వాటర్ లేకుండా తిన్నప్పుడు వాటర్ లేకుండా చూసుకుందాం అన్నం ఎక్కువ ఉంటది ఎటు కాక వేస్టేజ్ పర్సెంటేజ్ కూడా చూస్తారు అది కూడా ఉంటది వేస్టేజ్ పర్సెంటేజ్ ఉండదు ఇక్కడ ఏముంటది కిరణ్ అన్న మొత్తం అన్నములు కోసుకుంటారు పక్క పంట బుక్ లేదు అది మూమెంట్ అది కొంచెం పోతుంది కొంచెం మరి నాదెందుకు పోలేదు ఆ మూమెంట్ లేదు
లాస్ట్ ఎట్లా పప్పు మిగిలింది అదే వేరే విషయం పప్పు అది అనుకో. ఈక్వల్ అన్న పప్పు అది ఈక్వల్ ఓకే డన్. తిండి పొట్టు చాలా లేదు ఇంకా పాకెట్లో కూడా పెట్టుకున్నాడు నేను ఇట్లా దాచిపెట్టుకుని అన్నం తీసి తర్వాత తిందామని అది గోవిందనే 2 చేతులు తినే అలవాటు కదా అదే అవును, నేను ఇంకో చెయ్యి ఏం చేస్తున్నాని? ఇలా గోవిందన్నదే నేను నిన్నటి ఆలోచించిన అవునా నేను గోవిందన్న 2 సార్లు తింటాను కదా అందుకని చెప్పి నేను ఏం చేసి మొత్తం 2 సార్లు పీస్ పక్క తీసిన లేకుంటే భాస్కర్ తింటాడు ఒక్క రోజు తింటాడు కానీ అసలు నిజంగా యా, బాగా ఏదైనా చెప్పుకోవచ్చు అంటే ఏ మాట కామాట చెప్పుకోవాలి అంటారు కదా అట్లా చికెన్ పీస్ చాలా బాగున్నది చాలా మంచిగా అనిపించింది ఇదే అంటారు ఇక నేను చేయలే కదా లెగ్ పీస్ లా డ్రాగన్ ఫ్రూట్ నచ్చింది డ్రాగన్ ఫ్రూట్ మంచిగా అనిపించింది పచ్చి పులుసు నచ్చిందని చెప్తా పప్పు మంచిగా అనిపించింది పచ్చి పులుసు ఒకటే కొంచెం మంచిగా అనిపించలే అన్నీ చూసినావా నేను చేసింది తప్ప మిగతా అన్ని నచ్చినాయి పులుసు మంచిగా ఉంది, పప్పు లైట్ గా ఉంది, చికెన్ బయటది కాబట్టి అట్లుంది. మొత్తానికైతే విజయోత్సాహం కుంభకర్ణ 1 అని విజయోత్సాహ ర్యాలీ భాస్కర్ అని అనుకుంటా అండి ఎప్పటికైనా నేను ఏదో ఒక లొసుగు తెలుసుకొని నెక్స్ట్ టైం వాటర్ పెట్టకుండా రెండు సార్లు గెలుస్తారు 2 సార్లు నేను గెలిచి ఓటమితో పంపిస్తా నేను ఓటమి చవిచూసి పంపిస్తా అన్నాడు గెలుపు అనేది ఒక రకం ఉంటుంది కానీ ఇది గెలుపు కాదు నాదే గెలుపు కదా నాది గెలుపు కాదా ఇప్పుడు ఒక మనిషి అన్నం పెట్టుకొని నీళ్ళు తాగి లోపలికి మింగడం ఎంతవరకు ఇప్పుడు చారైతే వేసుకొని నీళ్ళు తాగినట్టు కాదా అట్లా ఉండదు అది. అబ్బా మీకు ఏది వీలైతే అటు ఎటు వీలైతే అటు మలుచుడే తప్ప అతిథి దేవోభవ అన్నం కదా నేను. ఒకటే డైలాగ్ ఇచ్చారు గెలుపు నిన్న ఇది ఇచ్చామంటే ఏమంటే అతిథి అంటారు లాయర్ గా డిక్లేర్ చేయొచ్చు వాదించడంలో బాగా ముందు మళ్ళీ ఇటే వాదిస్తాడు లేదు మేము ఏమనుకున్నామంటే వచ్చిన వాళ్ళు ఓడగొట్టినాం అనుకో నువ్వు గోవిందన్న నమ్ముతావా? పట్టదో అని నువ్వు గోవిందన్న నమ్ముతావా ఇక నమ్ముతాం ఏం చేస్తాం, మొన్న ముంచింది చాలా అందుకే ముంచుతాడని ఇలా పక్కకి పెట్టినాం వాడిని. బాధపడతాడు గెలుస్తాడు భయంకి నన్ను సైడ్ పెట్టిరు వీళ్ళు. నేను పెట్టలే గెలుస్తాడని భయానికే గోవిందని పక్కకు పెట్టినమాట నిజంగా బాగా అనిపించింది నిజంగా బావకి బాగా అనిపించిందా బాగా అనిపించింది నేను గెలవడం సంతోషం కదా నాకైతే బాధ అన్న, ఓడిపోయినలో బాధ ఖచ్చితంగా ఉంటది అన్న ఇక ఏడోకు ఖర్చు పోయింది కానీ బావకు గట్టి పోటీ ఇచ్చిందంటే భాస్కర్ ఖచ్చితంగా మస్తు అసలు అంటే నెక్స్ట్ టైం నాకు తెలిసి వాటర్ పెట్టకుండా గెలుద్దాం, స్వీట్ వద్దు కానీ వాటర్ లేకుండా గెలుద్దాం. స్వీట్ భాస్కర్ కూడా ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, భాస్కర్ కూడా ఇష్టం లేదు. అదే గ్లాస్ వాటర్ తాగిండ్రా, వాటర్ లేకుండా పెట్టుకుందాం మనం. నాకు వాటర్ అయిపోతాను భయం అవుతుంది నిజంగానే. నేను టచ్ పెట్టుకున్నా బావా నీకోసం గట్టిగా సపోర్ట్ చేసాను నేను చెప్తున్నా ప్రతి పాయింట్ కిరణ్ పట్టుకోవాలి, ఎప్పుడన్నా ఓడగొట్టాలి. భాస్కర్ అన్న అన్ని పాయింట్స్ చేసుకొని ఓడిద్దామని అన్ని డిక్లేర్ చేసుకుంటాను. జస్ట్ మిస్ నెక్స్ట్ టైం వాటర్ లేకుండా చూసుకుందాం, గెలుపోలో లాంఛనమో చూసుకుందాం. చూద్దాం. ఓకే ఇప్పటికైతే 2 సార్లు గెలిపించేసినాం, అది ఏం లేదు డైరెక్ట్ 2 సార్లు గెలిచినాం. డైరెక్ట్ 2 సార్లు కిరణ్ అన్న గెలిచిండు, మేము దగ్గరుండి గెలిపించినాం. అయితే మేము ఓడిపోతున్నాం గెలిచేది అవును కానీ అంత కష్టపడ్డు లాస్ట్ కి అంటే మొత్తం తినాలని ట్రై చేసి లాస్ట్ కి ఓడిపోయినట అంటే కావాలని ఓడిపోయినట్టు చెప్తాను మొత్తం. నేను ఏది నీ మొత్తం తినలే పక్క కూర్చున్నా నువ్వే తిన్నావు అన్నట్టు చెప్తాను ఇక పోరాడిండు. వల్ల నెక్స్ట్ తిండి పోటీ వచ్చేసి గోవిందన్న రాజు, ఫస్ట్ గోవిందన్న రాజరెడ్డి బాబు ఇద్దరు కలిసి బ్యాచ్ నలుగురు ఉన్నారా, నలుగురు ఇట్లా కుంభకర్ణ వన్ డిసైడ్ చేయడానికి అని వాళ్ళు ఇద్దరిని సైడ్ చేసిరు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉండబోతా ఉన్నది, వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక ఈ తిండి పొడితో అనుకుంటారు కావచ్చు ఇక చూద్దాం మరి ఆ తిండి పొట్లో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం. ఫుడ్ అయితే బాగుందట చూసిరు కదా, మా ఆయనకి మాత్రం నేను చేసింది తప్ప మిగతా అన్ని నచ్చినాయి. అన్నయ్యకేమో చెల్లెమ్మ చేసిన పచ్చి పులుసు మాత్రమే నచ్చి మిగతా అన్ని నచ్చలేట. లోపల అన్నాడు, లోపల నాకు అదరగా చెప్పాడు, ఏం చెప్పాలి వచ్చినాక బాధపడద్దని నేను చెప్తా ఇప్పుడు మందం అని చెప్పి పచ్చి పులుసు మాత్రం బాగుంది, అందుకే ఎవరు ఎక్కువ పోసుకున్నారు పచ్చి పులుసు కూడా. అవునవునన్నయ్య నిజంగా
అయితే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నిజంగా ఇంత పాజిటివిటీ అన్నయ్య వాళ్ళు ఇంత అంటే మన ఎంకెటి ఛానల్లో ఈ తిండి పోటీలో పాల్గొనాలని ఇంత ఇంట్రెస్ట్ ఉన్నారని మేము అనుకోలేదు. వీడియోలు చూసి 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 కిరణ్ ఎట్లయినా ఓడించాలనే విధంగానే భాస్కర్ అన్న పోటీలో పాల్గొనాలని. కానీ ఎంతైనా ఓడిపోవడం అసలు నాకు కూడా బాధ అనిపిస్తుంది పాపం. అంటే నేను ఓడిపోయినట్టు కాదు, వాళ్ళు ఓడిపోయినట్టు. మన గెలుపుని ఒప్పుకున్నాడు రా ఆల్రెడీ. 2 సార్లు ఓడిపోయారు, ఆ గెలుపు ఒప్పుకున్నట మళ్ళా వాళ్ళే ఓడిపోయారు. నన్ను గెలిపించిన ఆనందం కళ్ళలో కనిపిస్తలేదు కిరణ్. అంటే ఎట్లా చూస్తే ఆనందం కనిపించేది చూడు ఒకసారి. కనిపిస్తలేదు, కనిపిస్తుంది మాకు. కనిపించుకుంటా. ఇదండి సరదా తిండి పోటీ. ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో నిజంగా చాలా సరదాగా అనిపిస్తా ఉంది. ఎవరు గెలుస్తారు అనే ఆ ఉత్కంఠతోని ఇక వెనకాల ఉన్న 20 మందిని మేము చూపించలేకపోతున్నాము. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఎక్కడికి పోయినా మమ్మల్ని పలకరిస్తున్నప్పుడు మాకు మస్తు బూస్టప్ లాగా అనిపిస్తా ఉంది, మస్తు మంచిగా అనిపిస్తా ఉన్నది. విలేజ్ ఎంకటిలో కామెడీ స్కిట్లు వస్తే తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ గోవింద్ అన్న కామెడీ కింగ్ అయిపోయిండు. మరి అన్నయ్య ఏం చేస్తాడో 2 చేతులు కాదు 3-4 చేతులు చేతికే స్పూన్లు కట్టుకునేటట్టున్నాడు. మరి ఏం చేస్తాడో తెలియదు. మరి నెక్స్ట్ వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.